ఈ వీడియో కేవలం సంక్రాంతి పండుగ గురించి కాదు, మన మూలాలు, మన జ్ఞాపకాలు, మన అసలైన మనసు గురించి. సంక్రాంతి మనకు ఎందుకు అంత దగ్గరగా అనిపిస్తుందో ఈ వీడియో చివరిదాకా తప్పకుండా చూడండి. సంక్రాంతి ఎందుకు ప్రత్యేకం? సూర్యుడు ఎప్పుడూ మనకు వెలుగుని ఇస్తూనే ఉంటాడు, కానీ ఈరోజు మాత్రం అతనికి మనం కృతజ్ఞతలు చెప్తాం. ఎందుకంటే మనకి అన్నం పెట్టే ప్రకృతికి ఇదే నిజమైన పండగ. చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. తెల్లవారుజామునే లేవడం, ఇంటి ముందు ముగ్గులు, భోగి మంటల దగ్గర చలి, అమ్మ చేతి వేడివేడి పిండి వంటలు. ఈ సీన్ మన మనసులో ఎప్పటికీ చెదిరిపోదు కదా. అదే సంక్రాంతి మ్యాజిక్. సంక్రాంతి అంటే కేవలం సెలవులు కాదు, కానీ ఒక నిజం చెప్పాలా, ఈ రోజుల్లో పండుగలు మారిపోయాయి, కానీ సంక్రాంతి మాత్రం ఇంకా మన ఊరి వైపు లాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది సెలవు కాదు, ఇది మన మూలాల అనుబంధం. ముగింపు కాదు, ఆరంభం. భోగి అంటే పాతది వదిలేయడం, సంక్రాంతి అంటే కొత్తది స్వాగతించడం. భోగి మంటల్లో మన బాధల్ని, భయాల్ని వదిలేయాలి. సంక్రాంతి ఉదయాన్న మన ఆశలు, కలలు అన్నీ వెలుగులోకి రావాలి. అందుకే ఈ 2 రోజులు మన జీవితానికి కొత్త అధ్యాయం. మన సంస్కృతికి గౌరవం. కనుమ రోజు రైతుకి గౌరవం, భూమికి నమస్కారం, మన సంస్కృతికి సెల్యూట్. ఈ పండగ మనకు చెప్పేది ఒకటే: ప్రకృతితో కలిసి నడిస్తే జీవితం సాఫీగా సాగుతుంది. మన అసలైన స్థానం, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కడున్నా, మన ఊరు, మన పండగ, మన వాళ్ళు, ఇవన్నీ ఉన్నంత వరకు మన జీవితం పూర్తిగానే ఉంటుంది. నీ జ్ఞాపకం పంచుకో. ఈ సంక్రాంతి మీ జీవితానికి కొత్త ఆశలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ చిన్ననాటి సంక్రాంతి జ్ఞాపకాలు అనేది కమెంట్లో తప్పకుండా చెప్పండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.